హలో 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 హలో, నమస్కారం అండి, మీ పేరు? పేరు రమాదేవి మేడం. రమాదేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గన్నవరం నుంచి అండి. ఓకే అండి, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు పేరు చెప్తారా? చెప్తాను. చెప్పండి చెప్పండి. సాయి వంశీ, డేట్ ఆఫ్ బర్త్ 2001, ఆగస్టు 7వ తారీఖు ఉదయం 9:45. ఓకే, ఆగస్టు 1, 2005. ఆగస్టు 7 అండి. ఆగస్టు 7, 2001. ఓకే, ఎప్పుడు సమయం చెప్తారా? పుట్టిన సమయం? ఉదయం 5. ఉదయం 9:45. 9:45. ఓకే అండి, ప్లేస్ చెప్తారా? ఎక్కడ పుట్టారు? ప్లేస్ ఎక్కడ పుట్టారో ప్లేస్ చెప్తారా? గన్నవరం. గన్నవరం. ఓకే, సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. చెప్పమ్మా. మా బాబుకి చదువు బిటెక్ చదివాడండి. జాబ్ అది కన్ఫర్మ్ అవుతుంది గారు. అసలు అయ్యో, తొందరలో ఉందా లేట్ గా ఉందా ఏంటని. పూర్వభాద్ర నక్షత్రము కుంభరాశి అయిందమ్మా. సరే, బాబుది కన్యాలగ్నము. కన్యాలగ్నము కాబట్టి కొంచెము నిదానముగా జరగటం అనేటువంటిది ఉంటుంది. ఈ బాబుకు తొందర ఉంటుంది కానీ జరిగే పనులన్నీ కూడా కొంచెం నెమ్మదిగానే జరుగుతాయి. పైగా ఇక్కడ మిథునములో గురు శుక్ర రాహువులు ఉన్నారు. బాబుది కొంచెం శారీరకమైనటువంటి శ్రమ విపరీతంగా ఉంటుంది. మామూలుగా ఆలోచన కూడా విపరీతంగా చేస్తాడు. మనస్సుకు తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ సరే, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అమ్మ, పర్వాలేదు, బానే ఉంటుంది. కాకపోతే ఒక్కసారి నవగ్రహ పూజ చేయించండి బాబుది, అనుకూలంగా మేలు జరుగుతుందమ్మా. అన్ని గ్రహాలకు ఒక్కసారి పూజ చేపిస్తాం గురువు గారు. శని ఏమ్మా? అభిషేకం అయ్యి చేపించాం గురువు గారు. కాదమ్మా, శని త్రయోదశి నాడు శనికి ప్రత్యేకంగా చేయటం వేరు. దోష పరిహారార్థం, జాతక దోష పరిహారార్థం అని చెప్పి చేపించాలి గురువు గారు. అది ఏ వారం చేపించాలి? మంగళవారం నాడు చేయించండి అమ్మా. మంగళవారం రోజు నవగ్రహ పూజ చేయించి అయిన తర్వాత ఆ తీర్థము అది బాబుకి ఇమ్మని చెప్పండి. బాబు తీసుకుంటాడు. ఆ రోజు పూజ కూర్చున్నటువంటి వస్త్రాలు ఇంకా మళ్ళీ వేసుకోవద్దు, బాబు తీసి పడేయాలి పక్కకు. అలా చేసుకుంటే బాబుకు ఉండేటువంటి పరిహారము పోతుంది. మీకు దగ్గరలో ఉన్న అయ్యగారులను అడగండి అమ్మా, చెప్తారు, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజుల్లో అందరికీ అన్ని తెలుసు తల్లి, అయ్యగారులకు అన్ని చేసి పెడతారు. జాగ్రత్తగా చేయించుకోండి అమ్మా. అది చేయించుకుంటే బాబుకు మేలు జరుగుతుంది. చాలా మంచి యోగవంతమైనటువంటి జాతకమే బాబుది. అనుకూలంగా బాగుంది, అన్ని అనుకూలిస్తాయి. వివాహము అయిన తర్వాత చిన్న సమస్యలు వస్తాయి. వివాహమైన తర్వాత అయితే భయపడాల్సిన పనేం లేదు. మానవ జీవితం అన్న తర్వాత సహజంగా అప్పుడు వేరే పరిహారాలు చేయాలి, చేసుకుందురుగాక. మంచిదమ్మా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. గురుగారు చెప్పినట్టుగా మీరు పరిహారాలు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు చక్కటి